లాస్ట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చాము అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంతమందికి అంటే 6,000 మంది కానిస్టేబుల్ ఇచ్చేస్తున్నాం, నోటిఫికేషన్ ఇచ్చేసామని చెప్పి ఏదో అంటారు కదా, పెద్ద బాజా భజంత్రీలు కూడా చేశారు. ఆఖరికి కోర్టులో కేసు వస్తే కోర్టులో కేసు ఎలా తీసుకోవాలో కూడా తెలియదు, ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో తెలియదు. దానికి 3 సంవత్సరాలు పట్టింది. మేము వచ్చిన 20 నెలల్లో 18 నెలల్లో కోర్టు కేసులని క్లియర్ చేసి రిక్రూట్మెంట్ ఇచ్చి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలకు ఇవ్వడమే కాకుండా 4,000 రూపాయలున్న స్టైఫండ్ని 12,000 రూపాయలు చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. దీనికి ఈరోజు ఇన్ని మేము చేస్తా ఉంటే తిరిగి వీళ్ళు మాట్లాడే ప్రక్రియ. ఒకటి మాత్రం చెప్పాలి అధ్యక్ష, పోస్టింగ్ల గురించి వెయిట్ చేసేవాళ్ళు. అలాంటి చెప్పాలంటే నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. మీరు ఏ పోస్టింగ్ల గురించి ఎంతమందిని ఎన్ని రోజులు వెయిటింగ్ పెట్టారో లిస్టు కావాలంటే చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వయంగా నేనే తీసుకెళ్ళిస్తా. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి. మేము అలాంటి పరిస్థితుల్లో వచ్చామని ఎవరైనా చూపించండి, మేము మాట్లాడతాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చేశాం. హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలకి సేవ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ప్రజల భద్రతే మా బాధ్యత అనే రీతిలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళకి కావలసిన ప్రతి ఏదైతే అందాలో వాళ్ళ వెల్ఫేర్ సంబంధించి కూడా ప్రభుత్వం చూసుకుంటుందని సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.